పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయనకే తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకి, ఈటి సత్యనారాయణరావు గారికి, నాగేశ్వరరావు గారికి, విజయప్రసాద్ గారికి, వరలక్ష్మి గారికి, మరి చంటి తల్లి గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ కూడా. మీకు కూడా మరి నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటానండి, అంటే ఎక్కువ స్పీచ్లు ఇస్తాను. నేను స్కూల్లో పనిచేసినప్పుడు టీచర్స్ ఎవరు మాట్లాడేవారు కాదు. దేనికైనా ఫ్లాగ్ హోస్టింగ్కి, అంబేద్కర్ జయంతికి, అన్నిటికీ కూడా. బుద్ధుడి గురించి మాట్లాడాలంటే అరగంట సేపు మాట్లాడేస్తానండి. అంటే అందరికీ ఆ టాలెంట్ ఉండకపోవచ్చు, కానీ నాకు ఇష్టం, నా అభిష్టం అది. వాక్ స్వాతంత్రం ఎలా అయితే మనకు ఉంటుందో అది. కానీ మరి ఇప్పుడు ఇక్కడ సమయం కాదు, అందరికీ టిఫిన్లు అవి ఇవ్వాలి కాబట్టి సమయస్ఫూర్తితో ఒక 4 minutes మాత్రమే మాట్లాడతానని మరి జాకబ్ గారికి వినవిస్తుంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 అక్కడ పుట్టారు, జన్మించారు ఏప్రిల్ 14న. అది అందరూ కూడా వీళ్ళందరూ చెప్పేశారు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు. మధ్యప్రదేశ్లో పుట్టారు. ఫస్ట్ వాళ్ళకి 14 మంది సంతానం అండి. నేను టెక్స్ట్ బుక్లో చూసి చెప్తున్నాను, గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కాదు. ఆఖరికి అందరూ కూడా చనిపోయి 5 మాత్రమే మిగిలారు. ఆ 5లో కూడా ఈయన ఎంతో జాతి వివక్షత చేశారు. ఎందుకంటే ఆయన వాళ్ళ నాన్నగారు కూడా పనిచేసి ఈయన పుట్టినప్పుడు మరి ఆ యొక్క ఇదిలోని చిన్నతనంగా ఉన్నప్పుడు ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నేను అది చెప్పాలండి. అంటే వీళ్ళు అన్నీ కూడా చెప్పారు, కానీ నా మనసుకు తోచింది కాకుండా నేను బుక్ అనుసారంగా నేను చెప్తున్నాను. ఆయన చిన్నతనంలో స్కూల్కి వెళ్ళినప్పుడు అండి మరి జాతి వివక్షత చేసి దూరంగా ఎక్కడో స్కూల్లో కూర్చోబెట్టారండి. అంటే చూడండి, ఇప్పుడు మనమైనా సరే వెనక్కి కూర్చోమన్నా ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఎవరైనా ఏదైనా మాట అంటే వెంటనే పడేవాళ్ళు ఎవరూ కూడా లేరు. కానీ ఆనాడు ఆయన అంబేద్కర్ గారు పాపం ఎంతో జాతి వివక్షత కనబడి ఆయన్ని స్కూల్లోని ఎక్కడో పైన కూర్చోబెట్టి నీళ్లు కూడా తాగలేని స్థితిలో అండి. అంటే నీళ్లు కూడా తాగితే ఆయన అంటరానితనం అవ్వాలి. తర్వాత ఆయన చదువుకోకూడదు. అయినప్పటికీ అతను అభీష్టం నిజంగా డాక్టర్ అంబేద్కర్ గారు నిజంగా భారతదేశానికి, ప్రపంచానికే ఇప్పుడు ఆయన మూలధారం అయ్యారండి. నిజంగా ప్రపంచంలో కూడా అంబేద్కర్ గారి కోసం విగ్రహాలు చేస్తున్నారు. ఆయన చేసింది కూడా ఎంతగానో నిజంగా భారతదేశంలో మధ్యప్రదేశ్లో మౌ అనే రాష్ట్రంలో పుట్టిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఒక్కసారి కరచాలను ఒక్కసారి ధ్వంసం చేయండి. ఎందుకంటే మనం ఒక్కటే కాదండి, ఎక్కడో ఉన్న మన విశాఖపట్నమే కాదు, కానీ మరి భారతదేశ యావత్తు కూడా ఈరోజు సగర్వంగా 134వ జయంతి అయినప్పటికీ మనం చనిపోయి 10 తరాలు ఎన్ని తరాలు ఉన్నప్పటికీ ఆయన్ని మరువలేరు. ఆయనకి భారతరత్నాన్ని కూడా ఎన్నో గొడవలు అయిన తర్వాత ఇచ్చారు. అయినప్పటికంటే ఆయన చిన్నతనంలో చదువుకున్నప్పుడు 10th క్లాస్ వరకు చదువుతున్నప్పుడు బాల్యంలో ఆయన్ని బయటను కూర్చోబెట్టేవారు. పాపం ఎంత దాహం వేసినప్పటికీ కూడా నీళ్ళు ఇచ్చేవారు కాదు. అది అగ్రకులాలు అప్పుడు కాదండి, ఇప్పుడు కాదు. అప్పట్లో 200 సంవత్సరాల క్రితంలో అగ్రకులాల వారు ఎలా వచ్చిందంటే అది ఆర్యులు దండయాత్ర చేశారు, సింధు ప్రజలు పరిపాలించారు. కానీ అది మనం చెప్పడం కాదు. ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ వివక్షతలో ఆయన ఉన్నప్పుడు కానీ పట్టుదలగా డెడికేషన్గా ఆయన చదివారండి. తర్వాత ఎవరిదో ఆ సహకారంతో ఆయన లండన్ వెళ్ళారు. తర్వాత కొలంబియా యూనివర్సిటీలో ఆయన చదివారు. అంత చక్కగా చాకచక్యంగా చదివి న్యాయశాస్త్రవేత్తగా ఆయన్ని ప్రజ్ఞా మూలశాలి అంటారండి. ఎందుకంటే అన్ని విధాల భాషలు ఆయనకి ఎన్నో పుస్తకాలు, అంటే ఒక్క నిమిషం కూడా పోకుండా కొలంబియా యూనివర్సిటీలో మరి ఆయన ఇక్కడ కుల వివక్షత చెందారు. కానీ చదువుకున్నప్పుడు ఆ యొక్క మరి లండన్ వెళ్ళినప్పుడు అక్కడ జాతి వివక్షత లేదటండి. అది 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. అక్కడ జాతి వివక్షత లేదట, అసలు క్యాస్ట్ అనేదే లేదట. కానీ అతను చాలా చింతించారట. ఎందుకంటే నా భారతదేశం, నేను పుట్టిన భారతదేశంలో జాతి వివక్షత ఉంది, నేను ఏదో చెయ్యాలి. అది ఒక్కరికే ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి అనుకుంటారు కాదండి, బీసీ వాళ్ళకి, బడు బలహీన వర్గాల వారు, అలాగే మైనార్టీ వారు అందరికీ కూడా చేశాడండి ఆయన. నిజంగా ఆయన మహానుభావుడు. అయితే ఆయన చేసిన ఎంతో. తర్వాత భారత రాజ్యాంగం గురించి చెప్పాలండి. భారత రాజ్యాంగం మనకి వచ్చినప్పటికీ అమల్లో వచ్చినప్పుడు 1950 జనవరి 21వ తారీఖున మనకి అమల్లోకి వచ్చిందండి. కానీ దాన్ని ఆమోదించింది 1949లోని. అయినప్పటికీ 1928లో మోతీలాల్ నెహ్రూ రాజ్యాంగ సభకి మరి భారత రాజ్యాంగం కావాలి అన్నప్పుడు 1928లో మనకి బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు అది కావాలి అన్నప్పుడు మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ సభలో ఉన్నారు. అదంతా కూడా వారి కృషి అండి.
1928 సంవత్సరం నుంచి రాజ్యాంగ సభకి అధ్యక్షుడు డాక్టర్ రాధాపల్లి సర్వే ఈయన ఉన్నారండి, రాధాకృష్ణన్ గారు, వాళ్ళందరూ ఉన్నప్పుడు ఒక కమిటీ వేశారు. అది ముసాయిదా కమిటీ. అది భారత రాజ్యాంగ నిర్మాత అయిన మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులు నియమించారండి. ఆ 7 సభ్యుల్లో 8 నెలల పాటు మరి చాలా 3 సంవత్సరాలు అంటారండి, కానీ కాదు, 2 సంవత్సరాల 11 నెలల మరి 8 రోజులు అది పెట్టారండి. అప్పుడు ఆయన్ని మరి జనాలు ఏమనుకుంటారు అని 7 సభ్యులు అంబేద్కర్ అధ్యక్షతన జనాల్లోకి 8 నెలలు ఉంచారటండి, 1 నెల కూడా కాదు. అంటే అందులో ఏవైనా మార్పులు ఏవైనా ఉంటాయి, అది ఒక్కరిది కాదు, అది 7 కాదు, మన అనుకొని నిజంగా ఆయన మనసు చూడండి, అంబేద్కర్ మనసు. ఆ 7 సభ్యులు ఆయన అధ్యక్షత చూడండి. లీడర్ ఉన్నాడంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాడంటే ఆ యొక్క కిందన ఉన్న వాళ్ళకి నాదే మాట శాసనం అంటారు, కానీ ఆయన అలా చేయలేదండి. ఆయన బుద్ధి చాలా నిజంగా నిరంకుశత్వ పాలన అనేవారు అప్పట్లో చదువుకున్నప్పుడు, కానీ నిజంగా ఆయన మనసు ఆయన నేనే కాదు 7 నేను అధ్యక్షతను నాకు రాజ్యాంగాన్ని తయారు చేయమన్నారు కదా, నేను ఒక్కరినే నా కింద 7 ఇచ్చారు కదా అని కాదు. 8 నెలల పాటు అందరి ముందు పెట్టినప్పుడు అందులో సవరణలు, అప్పుడు 315 సవరణలు చేశారు వాళ్ళు, కానీ దాన్ని అన్ని మార్చి అప్పుడు ఆ ప్రజల ముందు ఉన్నప్పుడు 395 ప్రకరణలు చేశారు, 22 భాగాలు చేశారు, 8 షెడ్యూల్స్ చేశారు. అదే ఇప్పుడు మనకు ఉండిపోయిందండి. అది 1950 జనవరి 26 నుంచి మనకి ఆమోదం చెందింది. పెట్టేస్తున్నానండి, ఇచ్చేస్తాను, మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. అంటే ఆయన కృషికి ఎంతగానో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించారండి. ఆయనకే మరియు నమస్సుమాంజలి తెలియజేస్తాను. ఇంకా లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, తన నెత్తుటి చొక్కను లక్షల అక్షరాలుగా మార్చాడు, భారత జాతి నుదుటి రాతను అంబేద్కరే మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, రాజ్యాంగం అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, రాజ్యాంగం అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, ప్రపంచమే తొంగి చూసేలా పదవి పొందుపరిచాడు, విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. डॉक्टर बाबा साहेब अंबेडकर अमर रहे. ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఎవరున్నారా అని ప్రొఫెసర్స్ ఒక కమిటీగా ఏర్పడి హిస్టరీ అంతా తీశారన్నమాట. ప్రపంచాన్ని ప్రభావితం, ఒక్క కొలంబియానో లేకపోతే అమెరికానో లేకపోతే కాదు, ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వాళ్ళు మహానుభావులు ఎవరున్నారా అని చెప్పి చేసి, అది కూడా ఆ యూనివర్సిటీలో చదవాలి, వాళ్ళ స్టూడెంట్ అవ్వాలి. అలా చదివి ఒక యూనివర్సిటీ వాళ్ళందరూ ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి చేస్తే, వాళ్ళు 2,000 మందిలో కొన్ని 100 మందిని తీశారు, ఫిల్టర్ చేశారు అన్నమాట. 100 మందిలో 50 మంది తీశారు. 50 మందిలో ఫిల్టర్ చేసి అంటే ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. వాళ్ళు ఎందుకు చేసుకున్నారంటే, ఈ సర్వే ఎందుకు చేశారంటే, ఆ కొలంబియా యూనివర్సిటీలో ఎవరైతే టాపర్ అయ్యారో ఎవరని, నీగ్రో వాడా, అమెరికా వాడా, ఇండియా వాడా, సౌత్ ఆఫ్రికా వాడా, ఎవరైతే చదివి ప్రభావితం చేశారో ఆయన విగ్రహాన్ని ఆ కొలంబియా యూనివర్సిటీలో పెట్టాలని నిర్ణయించుకున్నారన్నమాట. ఎవరైతే చదివి ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరని, వాళ్ళ దేశస్తులు కాదు, ప్రపంచంలో ఎవరు ఏ దేశమైనా ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అలాగే సర్వే చేసి
100 మంది తీశారు, 100 మందిలో 50 మంది తీశారు, 50 మందిలో 40 మంది తీశారు. ఫిల్టర్ చేయగా మనం అందరూ గర్వించదగిన వ్యక్తి ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ గారు దానికి సరైన సొసైటీ, ఆయనే సరైన వ్యక్తి, దీనికి ఆయనే సరిపోడు. ఆయన దరిదాపులో ఎవరు కూడా లేరు. ఆ తర్వాత నెల్సన్ మండేలా గారని కొంతమంది వేరే స్థానాలు ఇచ్చారు తప్ప ఈయన దరిదాపులో కూడా ఎవరు లేరు అని చెప్పేసి ఆయన విగ్రహాన్ని కొలంబియా యూనివర్సిటీ ప్రాంగణం ముందు పెట్టి అమెరికా దేశ అధ్యక్షుడి చేత ఓపెనింగ్ చేశారన్నమాట. అది ఆయన తలగా గొప్పతనం. తర్వాత ప్రపంచ మేధావి అనేసి నేను అన్నాను ఇంకోటి. ఆయన చాలా మంది చేశారు. ఆయన తెలివితేటలకి, ఆయన విజ్ఞానానికి చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి ఉంది. ఐక్యరాజ్య సమితి టాప్. ఈవెన్ అమెరికా మనం అందరికీ ప్రపంచానికి పెట్టాలనే ఐక్యరాజ్య సమితి చెప్పేది చేస్తారు. ఐక్యరాజ్య సమితి కూడా ఎవరు మహావిజ్ఞాని, ఎవరు విజ్ఞానాన్ని సర్వే చేసిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విజ్ఞాని కనుక ఒక్కసారి కాన్సెప్ట్, అంబేద్కర్ మహాజ్ఞాని కనుక ఆయన బర్త్డేని ప్రపంచ వైజ్ఞానిక దినోత్సవంగా ప్రకటించాలి. ప్రపంచ వైజ్ఞానిక దినోత్సవం ఏది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినోత్సవం ప్రపంచ వైజ్ఞానిక దినోత్సవం. అలా డిసైడ్ చేశారనమాట. అలాగా చెప్పుకుంటూ పోతే లండన్లో చదివారు, లండన్ యూనివర్సిటీలో చదివారు ఆయన. లండన్ యూనివర్సిటీలో లైబ్రరీ మహా పెద్ద లైబ్రరీ. ఆ లైబ్రరీలో ఆయన చదవని పుస్తకాలు అంటూ లేవంట. ఆ లైబ్రరీలో కొన్ని వేల పుస్తకాలు ఉంటే ఆయన చదవని పుస్తకాలు అంటూ లేవు. మొత్తం లైబ్రరీలో చదివిన అన్ని పుస్తకాల్లో చదివిన రెండో వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయనకు ఒక లైబ్రరీని కూడా, ఆ లైబ్రరీ ఆయన తలగా ఏమన్నాడంటే, ఈ మహానుభావుడు ఎప్పుడు వెళ్తే మేము ఎప్పుడు తాళాలు వేసి వెళ్ళిపోతామని అనుకోరట. ఆయన లైబ్రరీ తెరవడం కూడా ఆయనతోనే తెరిచేవారు. లైబ్రరీ మూస్తే సార్ మీరు వెళ్ళిపోతే తాళాలు వేసుకెళ్ళిపోతాం అంటే ఆయన పనికిరైన పుస్తకాలు కాదండి, ప్రపంచానికి సంబంధించిన పుస్తకాలు అవన్నీ చదివారు. తర్వాత ఇంకొక పాయింట్ చేసి ముగిస్తాను, ఏమనుకోవద్దు. రాజ్యాంగ నిర్మాత అందరికీ తెలుసు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహారాజ్యాంగ నిర్మాత. అది కూడా ఇక్కడ ఏంటి, ప్రపంచంలో అత్యంత పెద్దదైన రాజ్యాంగం మన రాజ్యాంగం. తర్వాత ఇంకోటి లిఖితపూర్వక రాజ్యాంగం కూడా మన రాజ్యాంగమే. ప్రపంచంలో లిఖితపూర్వకంగా ఉన్నటువంటి అతిపెద్ద రాజ్యాంగం మన రాజ్యాంగమే ప్రపంచంలో. అయితే ఈ రాజ్యాంగం రచించడానికి ఆయనకు అంత ఆషామాషిగా అవకాశాలు ఇవ్వలేదు సార్. అయ్యా ఎవ్వరు కూడా అంత ఆషామాషిగా అవకాశాలు ఇవ్వలేదు ఆయనకి. రాజ్యాంగం రచించమని, బాబు నువ్వు తెలివైనడు, ప్రపంచం నేను గుర్తించింది, అమెరికా గుర్తించింది, కొలంబియా గుర్తించింది, అంతర్జాతీయ సంస్థ గుర్తించింది, యుఎంఏ గుర్తించింది, నీకు ఇచ్చేస్తానమంటే ఇవ్వలేదు. ఆయన్ని అణకతొక్కడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆ విషయాలకు నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ 7 కమిటీని ఒక కమిటీని ఫార్మ్ చేశారు. ఇది నేను చదివినగా నేను చెప్పిన నా ఏదో కాదు. మీరు గూగుల్లో వెతికినా ఇదే విషయాలు తెలుసు. ఆయన 7 కమిటీ ఫామ్ చేసి దానికి ఒక చైర్మన్గా ఆయన పెట్టారు. 7 కమిటీ ఫామ్ చేసిన తర్వాత ఒక ఆయనేమో అమెరికా వెళ్ళిపోయాడు, ఇంకొక ఇద్దరేమో వాళ్ళ రాష్ట్ర రాజకీయాలు బిజీ అయిపోయారు, ఇంకొక ఆయనకేమో ఆరోగ్యం బాగోలేదని సిక్ అయిపోయారు, ఇంకొక ఇద్దరు మిగిలిన వాళ్ళిద్దరు వేరు స్థానాల్లో వాళ్ళు డ్రాప్ అయిపోయారు. ఈ భారం అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద పడింది. ఇది నేను చెప్పిన విషయం కాదు సార్, గొప్పలు ఎవరిని చెప్పుడు కాదు. ఇది రాజ్యాంగంలో లోక్సభ పార్లమెంట్లో బుక్లో ఉన్న విషయం నేను చెప్తున్నాను. ఆ రోజు రాజ్యాంగాన్ని పార్లమెంట్కి సమర్పించినప్పుడు, అంటే పార్లమెంట్ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళందరూ దాని గురించి మాట్లాడతారు కదా, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, తర్వాత ఒక మినిస్టర్ ఆయన మాట్లాడింది ఏంటంటే, ఆయన అదే బుక్లో రాశారు. అది ఎవరి అభిప్రాయాలు అది ఇష్టాలు ఉండిపోతుంది, చరిత్రలు ఉండిపోతుంది, ఎన్ని సంవత్సరాలు చరిత్రలు ఉండిపోతుంది. ఆయన రాశారు బుక్లో. రాజ్యాంగానికి 7 పెట్టినా కమిటీ పెట్టినా, కానీ మొత్తం భారం అంతా పడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద పడింది. దానికి కారణం రామాచారి గారు, ఆయన పేరు పడిపోయింది. ఆయన చెప్పిన అభిప్రాయం అండి. దీనివల్ల ఈ భారం అంతా ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగ రచన కోసం శ్రమించారు.
ఈ క్రెడిట్ అంతా కూడా అంబేద్కర్ అన్నారు. అంటే చాలా మంది అంటారు కొంతమంది, అంబేద్కర్ ఒకడే రాయలేదులే, 7 బోల్డ్ మంది రాశారట. అసలు విషయం తెలియదు, మనకి విషయం తెలియదు. అంబేద్కర్ ఒకడే రాయలేదు, బోల్డ్ మంది రాశాడు, బోల్డ్ రాశారు, బోల్డ్ మంది కమిటీ కొన్ని వందల మంది చేశారు. దాంట్లో అలా ఫోటో తీసుకుంటే 7 వచ్చారు. ఆ 7 అందరూ సైడ్ అయిపోయాక మిగిలింది ఆయన మీద పడితే మొదటి స్థానం ఇవ్వాలని ఆయన కోరుకున్న వాళ్ళు మొదటివాడు. అలాగే ఈరోజు ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు రిజర్వ్స్ పొందుకున్నారంటే అది మహాభావుడు పుణ్యమే. నేను ఉద్యోగాలు చేస్తున్నట్టే. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. బుద్ధుడికి ఎందుకు విగ్రహంలో మనం బుద్ధ విగ్రహానికి కూడా మాలకు ఎందుకు చేసామంటే ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఎందుకంటే నా మధ్య మీరు చెప్పకూడదు, నేను చెప్తాను. ఎందుకంటే 1956 అక్టోబర్ 29న నాగపూర్లో తలపెట్టిన బౌద్ధ ధర్మ దీక్ష సదస్సులో ఆయన 5 లక్షల మందితో విచారణ పంచశీల స్వీకరించి బౌద్ధ ధర్మం ఆయన స్వీకరించారు. ఆయనతో పాటు 5 లక్షల మంది ఆ రోజు స్వీకరించడం జరిగింది. బుద్ధుడు ఇక్కడ గయాలో బుద్ధ విగ్రహం ఉంటే అన్నీ ఉంటే ఇక్కడ పుడితే ఇక్కడ బర్మా, మయన్మార్, చైనా, టిబెట్, జపాను, థాయిలాండ్ ప్రాంతాల్లోని నేను బర్మాలో పుట్టిన నాకు తెలుసు. బౌద్ధ విగ్రహాలు బర్మా బంగారు విగ్రహాలు దానికి పెద్ద రోడ్డు పెట్టారు, సులభయ్య రోడ్డు అని బర్మాలో. మన 1920లోని కోవిడ్ రాకముందు నేను వెళ్ళాను, దర్శించి వచ్చాను. ఎందుకంటే నాకు తెలుసు అన్ని మతాలు నేను దర్శించాను, అన్ని మతాలు నేను గౌరవిస్తాను. కనుక మరి అటువంటి బుద్ధుడిని వాళ్ళు గౌరవిస్తారు. విదేశాల్లో బౌద్ధులు ఎట్లా పుట్టారు? భారతదేశంలో పుట్టారు. కేవలం అంబేద్కర్ని బట్టే ఈరోజు బుద్ధుడిని మనం గౌరవిస్తున్నాం, కానీ మిగతా వాళ్ళు గౌరవించలేదు. కనుక అటువంటి మహానుభావుడికి మరి ఈరోజు మరి ఆయన స్వీకరించారు. కనుక ఆయనతో పాటు మనం వచ్చి అందుకే ఫస్ట్ పెట్టినప్పుడు కూడా ఏ గొడవలు రాకుండా, రాజకీయ పార్టీలు ఫోటోలు పెట్టుకుంటా, దేవుడు దేవతలు ఫోటోలు పెట్టుకుంటా, అది కేవలం బుద్ధుడిని అయితే అందరూ స్వీకరిస్తారని బుద్ధ విగ్రహం పెట్టడం జరిగింది. పక్క పార్టీలు ఇంకా పెద్ద విగ్రహం ఉంటారు. ఎందుకంటే బుద్ధుడు అన్ని మతాలు అన్ని గౌరవించాడు. అది క్షేమ కూడా నేను చదువు, క్షేమను కూడా చంపకూడదు, జీవించ చేయకూడదు అనే మాటలు నేను చదివాను. అందుకని నాకు తెలిసేది. కనుక మరి అటువంటి నాయకుడి గురించి మాట్లాడడం నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా చాలామంది పెద్దలు